నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మనిషి ఆకలితో ఉన్నప్పుడు అభిమానం, కులం, విద్య, జ్ఞానం, హోదా, అనురాగం అన్నీ మరిచిపోతాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2025 జనవరి 26 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:04. చంద్రోదయం తెల్లవారుజామున 3:56. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:02. తిథి ద్వాదశి రాత్రి 8:50 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8:18 వరకు. తదుపరి మూల. కరణము కౌలవ ఉదయం 8:47 వరకు. తదుపరి తైతుల రాత్రి 8:50 వరకు. తదుపరి గరిజ. యోగము వ్యఘాతము తెల్లవారుజామున 3:27 వరకు. తదుపరి హర్షణము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:40 నుండి 6:04 వరకు. యమగండం మధ్యాహ్నం 12:28 నుండి 1:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 6:34 నుండి 5:19 వరకు. వర్జ్యం సాయంత్రం 4:38 నుండి 6:16 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 2:33 నుండి 4:11 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. జనవరి 26 ఆదివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 8:50 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. మూలా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఉదయం 8:26 నుండి సోమవారం ఉదయం 7:12 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అయితే సోమవారం తెల్లవారుజామున 3:27 వరకు ఉండే వ్యఘాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 8:26 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 8:26 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. ఉదయం 8:26 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. ఈరోజు ప్రత్యేకత: గణతంత్ర దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ఈ 2025వ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో దేశం తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947లో బ్రిటిష్ రాజ్యం నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ అప్పటికి సొంత రాజ్యాంగం లేదు. భారతదేశం తన రాజ్యాంగాన్ని 26 జనవరి 1950న పొందింది. ఆ రోజు నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనితో భారతదేశం సార్వభౌమ రాజ్యంగా మారింది. ఇది రిపబ్లిక్గా ప్రకటించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి అధ్యక్షత వహించి రిపబ్లిక్ ప్రకటించారు. కాబట్టి ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పుష్యమాసంలో ఆఖరి శనివారం సట్తిల ఏకాదశి పండుగ వచ్చింది. ఏకాదశి పండుగ శ్రీ విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈరోజు ప్రశ్న: 2025 సంవత్సరంలో వచ్చే గణతంత్ర దినోత్సవం ఎన్నవది? 70, 74, 75, 77? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వృషభ రాశి ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఆశ్చర్యపరుస్తారు. కర్కాటక రాశి చిన్ననాటి స్నేహితులతో రాకపోకలు సాగిస్తారు. సింహరాశి సహనంతో కొన్ని సమస్యల నుంచి ఒడ్డున పడతారు. కన్య రాశి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. తులారాశి అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి రావలసిన సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. ధనుస్సు రాశి కుటుంబంలో ఉత్సాహంగా శుభకార్యాలు నిర్వహిస్తారు. మకర రాశి స్నేహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. కుంభరాశి రుణదాతల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. మీనరాశి ఏదో ఒక విధంగా సొమ్ము అందుతూనే ఉంటుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.